ట్యాబ్లో ఫ్రీ ఫైర్ కొడతావా చెప్పుకో వెళ్ళు నేను ఆడుతున్నా 9th క్లాస్ ట్యాబ్ చాలా ఇచ్చాడు ట్యాబ్ ఎచ్చని చెప్తే వాళ్ళు దాదా చెప్తాడు ప్రతి ఒక్కరు తీసుకున్నారు చేస్తాను ఎప్పుడు స్టోరేజ్ వేస్ట్ స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది ఉండు ఒకసారి బయటకి వెళ్ళి చూపెడుతున్నాను బయటకి ఇది రూమ్ అండి అదే నెల కొంటాను నా పెద్ద మీరు చూసిన ఈ వీడియోలో స్కూల్ పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నారు. స్కూల్లో చదువుకుని మిగిలిన టైంలో ఆడుకోవాల్సిన పిల్లలు వీడియో గేమ్స్కి అలవాటు పడిపోయారు. సరే, అది వేరే టాపిక్. కానీ వీళ్ళు గేమ్స్ ఆడుతున్నది ఏపీ సీఎం జగన్ ఓ మంచి ఉద్దేశంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల్లో. పైగా ఈ పిల్లలు జగన్ అని ఇచ్చిన ట్యాబుల్లో మేము వీడియో గేమ్స్ ఆడుతున్నాం, హెడ్ మాస్టర్కి చెప్పుకుంటావా, చెప్పుకుంటే చెప్పుకో, వీడియో తీసుకోపో అంటున్నారు. ఈ వీడియో తీసిన అతను కూడా వీళ్లతో చదువుకుంటున్న స్టూడెంటే. ఈ వీడియో ద్వారా ఆ చిన్న పిల్లలను లేదా తెలిసి తెలియని వాళ్ళ అల్లరిని, క్రమశిక్షణ లేని తనాన్ని హైలైట్ చేయడం మా ఉద్దేశం కాదు. బట్ దెర్ ఈజ్ ఎ పాయింట్. కొన్ని సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ అసలు అందుబాటులోనే లేదు. ఏదైనా పిల్లలు తెలుసుకోవాలన్నా, చదువుకోవాలన్నా ఏ లైబ్రరీకో వెళ్లాల్సిందే లేదు, ఎవరైనా పెద్దవాళ్ళు టీచర్స్ చెప్తే నేర్చుకోవాల్సిందే. కానీ ఇప్పుడు అలా కాదు. టెక్నాలజీ మన చేతుల్లోకి వచ్చేసింది. నిజంగా మన విద్యా వ్యవస్థను సంస్కరించాలన్న ఉద్దేశంతోనో లేదు గత ప్రభుత్వాల కంటే మేము ఎక్కువ చేసామన్న మెప్పుకోళ్ల కోసమో సరే ఈ టెక్నాలజీ ఓ కామన్ మిడిల్ పూర్ క్లాస్ స్టూడెంట్స్ చేతుల్లో కూడా వచ్చింది. నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. ఇంత చిన్న పిల్లలు వీళ్ళలో చాలా పేదవాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు అసలు ఓ ట్యాబ్ కానీ సెల్ ఫోన్ కానీ కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా ఉండొచ్చు. బట్ ఈ 8th and 9th క్లాస్ చదువుకునే పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబ్ ఉండేలా చేసింది గవర్నమెంట్. ఇందుకోసం 620 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 లక్షల ట్యాబుల్ని స్టూడెంట్స్కి పంచిపెట్టింది. బట్ ప్రభుత్వం అనుకుంటున్న లక్ష్యం నెరవేరుతుందా? ఈ వీడియో దేనికి ఉదాహరణ? క్రమశిక్షణ లేని పిల్లలదా, పట్టించుకోని తల్లిదండ్రులదా, టెక్నాలజీని ఎలా వాడుకోవాలో నేర్పించని టీచర్లదా? ప్రతి ఒక్కరు తీసుకున్నారు ఎప్పుడు స్టోరేజ్ వేస్ట్ స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది. టెక్నాలజీని చేతికి అందించేసాం, ఫోటోలు దిగేసాం, మా పని అయిపోయింది చాలు అనుకుంటున్న నాయకులదా? ఎవరిది ఈ మిస్టేక్? సాంకేతికత అంటే ఓ బాధ్యత. దాని మీద ఎంత రెస్పాన్సిబిలిటీతో ఉండాలో పిల్లలకు నేర్పించాలి. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ పిల్లలు తెలుసుకునేలా చేయాలి. ఇదంతా విని వాటిని లాక్కుని బీరవాల్లో పెట్టండి అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఈ బాధ్యత అందరిది అని చెప్తున్నాం. ఓ టీచర్, ఓ లీడర్, ఓ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఈ పిల్లల ఫ్యూచర్ను మనమే మలచాలి. ఈరోజు వీడియో గేమ్స్ దాకా వెళ్ళిన పిల్లలు రేపు అదే టెక్నాలజీని ఎంత మిస్యూజ్ అయినా చేయొచ్చు. బట్ ఆ థిన్ లేయర్ని ఐడెంటిఫై చేసి ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి అర్థమయ్యేలా చెప్పగలిగేలా మన వ్యవస్థను స్ట్రెంథెన్ చేసుకోవడం అవసరం. స్టూడెంట్స్ ఎందుకు వీడియో గేమ్స్కి అడిక్ట్ అవుతున్నారు? చదువుకోవాల్సిన వయసులో చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకి చేస్తున్నది ఏంటి? లోపం ఎక్కడుంది అన్న మూలాలను అన్వేషించుకోవాలి. లేదంటే ఎంత టెక్నాలజీ చేతికి అందించినా అది కేవలం కోట్ల రూపాయల ఖర్చులకు, తర్వాత ఎన్నికలకు నాయకులు వేసే అడ్వర్టైజ్మెంట్ బ్యానర్లకి తప్ప దేనికి పనికిరాదన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఫ్రీ ఫైర్ కొడతావా చెప్పుకో వెళ్ళు నేను ఆడుతున్నా 9th క్లాస్ ట్యాబ్ చాలా ఇచ్చాడు ట్యాబ్ ఎచ్చని చెప్తే వాళ్ళు దాదా చెప్తాడు ప్రతి ఒక్కరు తీసుకున్నారు చేస్తాను ఎప్పుడు స్టోరేజ్ వేస్ట్ స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది. ఉండు ఒకసారి బయటకి వెళ్ళి చూపెడుతున్నాను బయటకి ఇది రూమ్ అండి అదే నెల కొంటాను నా పెద్ద ఉంటుంది.